ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాపం పండిందని, ఇక విజయసాయిరెడ్డి రాజకీయ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారబోతుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని విజయసాయిరెడ్డి గతంలో విశాఖ తీరంలో ఆయన కబ్జాలు చేసి అక్రమంగా వారి కూతురు నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చాలంటూ హైకోర్టు ఇప్పుడు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ అక్రమ నిర్మాణాల మీద చర్యలు చేపడుతూ ఆ అక్రమ నిర్మాణాలని నేలకూలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విజయసాయిరెడ్డి గతంలో ఎన్నో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడు. అందులో భాగంగానే విశాఖ తీరంలో ఆయన ప్రభుత్వానికి చెందినటువంటి భూమిని అన్యాక్రాంతంగా ఆయన కబ్జా చేశాడు, ఆక్రమించుకున్నాడు. ఆ ఆక్రమించినటువంటి భూముల్లోనే ఆయన కుమార్తె అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిర్మాణాలను నేలకూలుస్తుంది. ఇక విజయసాయిరెడ్డి పాపం పండబోతుంది, విజయసాయిరెడ్డి రాజకీయ భౌతవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆయన బినామీ పేరుతోటి మొత్తం భూముల్ని ఆక్యుపై చేశాడు ఉత్తరాంధ్రలో అనేది ఆయన మీద మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ. ప్రభుత్వం ఉన్నంత వరకు ఏం చేసినా సరిపోయింది. ఆయన తన కుమార్తె పేరు మీద భూములను భారీగా కొన్నాడు. నేహారెడ్డి, ఆయన కుమార్తె నేహారెడ్డి. అవును, నేహారెడ్డికి సంతృప్తి కలిగేలా అక్కడ ఆక్రమణలు చేశాడు ఆయన అనేది ఆయన మీద ఉన్నటువంటి మొదటి నుంచి ఆరోపణలు. ఆయన విశాఖ భీమిలి రూట్లో చేసినటువంటి ఆక్యుపేషన్స్ భారీ ఎత్తున ఉన్నాయి అనేది ఆ రోజున ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి విజయసాయిరెడ్డిని తాడేపల్లికి తీసుకొచ్చారు అనేది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వినిపించినటువంటి ఒక చర్చ. అసలు విజయసాయిరెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఆస్తులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది చర్చ జరుగుతుంది. గతంలో మనం గుర్తు చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదో ఆక్యుపై చేశారని చెప్పి కూల్చి వేశాడు. ఆ తర్వాత మాజీ ఎంపీ చనిపోయాడు ఆయన. ఆ మధ్య ఆయనకు సంబంధించి ఇంటిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదో చిన్న ఆక్యుపై చేశారు, కొంత భాగం ఆక్యుపై చేశారని చెప్పేసి ఆయన ఇంటిని కూల్చేశారు. తర్వాత ప్రస్తుత స్పీకరు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆక్యుపై చేశాడని చెప్పి ఆయనకు సంబంధించిన ఆస్తుల మీదకి వెళ్తే ఆయన ఏదో కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఈ సాయిరెడ్డి ఆక్రమణలో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్రమణలో ప్రశ్నించినటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా భయపించేటువంటి ప్రయత్నం చేసి ఆక్రమణని వాళ్ళు వేగంగా చేసేసి బినామీ పేరుతో పెట్టుకున్నారు. సో నేహారెడ్డి పేరుతోటి భీమిలి సమీపంలో తీరం ఆనుకొని భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి, కాంక్రీట్ నిర్మాణాలు అక్కడ మొత్తం జరుగుతున్నాయి. జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మూర్తి యాదవ్ అనే అతను అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఆక్రమించినటువంటి భూముల వివరాలని పొందుపరుస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆయన. హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జికి వెళ్ళారు. ఆవిడ సింగిల్ జడ్జిని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, దాన్ని స్టే ఇవ్వాలి, దాని మీద అంటే ఆ నిర్మాణాలను కొనసాగించేలాగా పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ ఉండేటువంటి గ్రేటర్ విశాఖ సంబంధించినటువంటి గ్రేటర్ విశాఖ సంబంధించిన అధికారులు కూల్చి వేయటానికి వస్తున్నారు, కూల్చి వేయకుండా మీరు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఆవిడ పిటిషన్ వేశారు సింగిల్ జడ్జి దగ్గర. వెళ్తే సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించాడు, ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఉదయం నుంచి గ్రేటర్ విశాఖ సంబంధించినటువంటి అధికారులు అక్కడ నేహారెడ్డి ఆక్యుపై చేసినటువంటి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైడ్రా అనేది లేకపోయినా కానీ హైడ్రాకి మించినటువంటి పని విశాఖపట్నంలో జరుగుతుంది. ఇప్పుడు భీమిల్ రోడ్లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్యుపై చేసి నిర్మిస్తున్నటువంటి భారీ నిర్మాణాలను ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో డివిజన్ బెంచ్కి పిటిషన్లు వేశారు ఎవరు,
మూర్తి యాదవ్ మిగతా వాళ్ళు సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ఇమీడియట్గా వాటిని రద్దు చేయించేలాగా డివిజన్ బెంచ్ కూడా పిటిషన్లు వేశారు విత్ ప్రూఫ్స్. నేహారెడ్డి విశాఖ భీమిలి రోడ్లో ఎన్ని ఆక్యుపై చేశారు, ఈ ఆక్యుపై చేసినటువంటి భూముల్లో భారీ నిర్మాణాలని కడుతున్నారు. కాంక్రీట్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవిడెన్స్తో సహా హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఈ మూర్తి యాదవ్ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు. దాంతో కోర్టులో ఈ కేసు ఇలానే పెండింగ్లో ఉంది, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ లోపుగానే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక టీమ్గా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణను మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ తొలగిస్తున్నారు. సాయంత్రం దాకా పడుతుందని అంటున్నారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు కూల్చివేతల్ని, సాయంత్రం దాకా పడుతుంది అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా అయితే కాంప్రమైజ్ కాకుండా ఎన్కన్వెన్షన్ లాంటి దాన్ని కూడా కూల్చివేసిందో అదే తరహాలో ఏపీలో గ్రేటర్ విశాఖ అధికారులు కానీ లేదా మిగతా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళు అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతూ ఉన్నారు. హైడ్రాని మించినటువంటి పవర్ఫుల్ వ్యవస్థ అక్కడ రాబోతుంది అనేదానికి సంకేతాలు. అది వస్తే గనక మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క భాగోతం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో మొత్తం డొంకంతా కదిలింది విజయసాయి రెడ్డిది. అసలు విజయసాయి రెడ్డి మొత్తం ఎక్కడెక్కడ విశాఖలో ఆక్యుపై చేశారు, ఎన్ని ఎకరాల భూములను ఆక్యుపై చేశారు, అప్పుడున్నటువంటి జవహర్ రెడ్డి సిఎస్ ఎన్ని భూముల్ని అసైన్ ల్యాండ్స్ని రాయించుకున్నాడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ అలాగే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరు ఎంత ఆక్యుపై చేశారు, ఇవన్నీ కూడా బయటికి తోడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం భావిస్తుంది. అందుకే మంత్రి నారాయణ ఈ మధ్య ఒక కామెంట్ కూడా చేశారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. హైడ్రా తరహాలో ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోకి అవసరం, ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రాని ఏర్పాటు చేయబోతున్నాము, అందుకే మీరు స్వచ్ఛందంగా ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి భూములు, లేదంటే హైడ్రా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకుంటుంది అని చెప్పి ఒక హెచ్చరిక కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో విజయసాయి రెడ్డికి కూసాలు కదులుతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్రమణలు తీసుకుంటే ప్రధానంగా విశాఖ రాజధాని అని చెప్పి బాగా భూములను దోపిడీ చేసిన ప్రాంతం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అనేక మంది కొన్ని వందల ఎకరాలు ఆక్యుపై చేశారు అంటున్నారు. ఈవెన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ వియ్యంకుడు ఆయన మీద కూడా అక్కడ ఆరోపణలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి మీద మొదటి నుంచే ఉన్నాయి. అసలు విజయసాయి రెడ్డి మీద అయితే సొంత పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే రివర్స్ అయ్యారు. సాయిరెడ్డి చేసినటువంటి ఆక్యుపేషన్స్ ఏమి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వివరాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఇలాంటి అతన్ని బరాయించలేము, ఇతను కనుక ఇలానే ఉత్తరాంధ్రలో ఉంటే కనుక మొత్తం టోటల్గా పార్టీ భూస్థాపితం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఉత్తరాంధ్ర నుంచి తీసుకొచ్చి అక్కడ వైవి సుబ్బారెడ్డిని ఏర్పాటు చేశారు. వైవి సుబ్బారెడ్డి కూడా అదే కొనసాగించాడు అనేది ఇప్పుడు ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు. సో ఉత్తరాంధ్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా ఆక్యుపై చేసేసారు. హైదరాబాద్ని ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడపకు సంబంధించినటువంటి కొంతమంది హైదరాబాద్లో భూముల్ని ఆక్యుపై చేశారు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు చేశారు. అదే తరహాలో అంతకు మించినటువంటి విధంగా ఉత్తరాంధ్రలో విశాఖ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ఏరియాలో ఒరిస్సా బార్డర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం భూముల్ని వేలాది ఎకరాలు ఆక్రమించారనేది ఉంది. అసలు ఎక్కడ దానికి అఫీషియల్గా ఇప్పుడు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి దాదాపు 3 లక్షల ఎకరాలు అసలు కనిపించట్లేదు, రికార్డ్స్లో లేవు అంటున్నారు. ఈ 3 లక్షల ఎకరాలు ఎక్కడికి పోయినట్టు, ఈ 3 లక్షల ఎకరాలు ఎవరి పేరు మీదకి వెళ్ళినట్టు అనేది ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి CCLA అధికారుల్లో ఉంది. కాబట్టి ఇదంతా బయటకు రావాలంటే కనుక ఖచ్చితంగా హైడ్రా లాంటిది కావాలి. బట్ హైడ్రా లాంటిది రాకపోయినప్పటికి కూడా ఇప్పుడు విశాఖకు సంబంధించిన గ్రేటర్ విశాఖకు సంబంధించిన అధికారులు మాత్రం నేహారెడ్డికి సంబంధించిన భవనాలను కూల్చివేస్తున్నారంటే అది పెద్ద అచీవ్మెంట్. ఇక్కడ ఏ విధంగా అయితే ఎన్కన్వెన్షన్ తెలంగాణలో కూల్చేస్తే చర్చనీయాంశమైందో ఇప్పుడు నేహారెడ్డి భవనాలను అక్కడ కూల్చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరి ఆక్రమణలైనా కూల్చేస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనధికార పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చేశారు మంగళగిరిలో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నేహారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేది రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఆక్రమణదారులకి ఒక గుణపాఠం అవుతుందో ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. దీంతో సాయిరెడ్డి డొంక కదిలింది నేహారెడ్డి భవనాలు కూల్చివేయడం ద్వారా అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.